దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. యవన కాలమందే జారత్వం చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి అలింగనమాయెను. అక్కడ వారి కన్యకా కాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహీలేబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు సొమ్రోనునకు, ఒహీలా బి యను పేరు యెరూషలేమునకు చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విఠగాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములెక్కు రౌతులను అగు అస్సూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అస్సూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకునిన జారత్వం ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి. దాని చనులను అలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. కావున దాని విటగాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అస్సూరు వారికి దాన్ని అప్పగించి ఉన్నాను. వీరు దాని మనఛాదనమును తీసిరి. దాని కుమారులు కుమార్తెలను పట్టుకుని దానిని ఖడ్గం చేత చంపిరి. ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లులైన ఒహీలీబా దానిని చూసి కామకత్వమందు దానిని మించిన అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వం చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించువారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములకు రౌతులను, సౌందర్యము గల యవ్వనులను అగు అస్సూరు వారైన తన పొడుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయనని వారందరూ ఏకరీతినే ప్రవర్తించుచున్నారని నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలని కోరినదై మొలలకు నడికట్లను తల మీదను చిత్రవరము గల పాగాలు పెట్టుకుని రాచకలల గలవారే ఈ సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పట్టణములను చూసి మోహించెను. అది వారిని చూసి వెంటనే మోహించి కల్దీయుల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వం చేత దానిని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వం అధికముగా చేసి తన మనఛాదనమును తీసివేసుకొనెను. గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభక్తుడనైనట్లు దాని విషయంలోనూ ఆశాభక్తుడనైతిని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరీ ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటగాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యములను చేయవలనని నీవు చుంటివి. కావున ఒహీలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటగాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులనందరినీ, అసూరీలను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, సూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యములతోనూ వారు నీ మీదకి వచ్చి కేడములను డాళ్లను పట్టుకుని శిరస్త్రాణములు ధరించుకుని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకుందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును
నీవొక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండినట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమందు దుష్కార్యములో నుండకుండా ఇలాగును మాన్పించేదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికి నీ మనసు ఎడమైన వారికి నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును, నీ దుష్కార్యములను, నీ జారత్వము వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్లు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చేదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను. అందులో పానము చేయవలసిన చాలాయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్క అయిన సోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడదువు. అడుగుమట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నీకిలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహేలా లేబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారినై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములకు నింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారిలాగిన నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరంలోనే వారిలాగు చేసిరి. మరియు దూరమునున్న వారిని పిలుచుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్రు సమూహం యొక్క సందడి వినబడిను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడహరి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు పొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారము చిక్కిరి చేత బలహీనురాలైన దీనితోనే ఎలాగంటిని అది మరి అన్నటికీ వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగునని వారు కామకురాండ్రైన ఒహీలీబాతోనూ సాంగత్యము చేయుచు వచ్చిరైతే వ్యభిచారులను నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారులే, నరహత్య చేయు యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామరతను దేశంలో నుండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.